అందరు ఏంటంటే మీషోలో చాలా తక్కువకి వస్తున్నాయనేసి అందరూ మీషో 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 ప్రతి ఒక్కరు మీషోలోనే అన్నీ తీసుకుంటున్నారు ప్రోడక్ట్స్ అనేవి. కానీ స్కిన్కి సంబంధించిన దాంతో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఏవి పడితే అవి మనం అయితే తీసుకోకూడదు. మనం ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా సన్ స్క్రీన్ స్కిన్కి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీషోలో షాపింగ్ చేస్తున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడాల్సిందే. మీషోలో షాపింగ్ ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ దాని సెల్లర్స్ గురించి మనం అయితే తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మీషోలో అయితే షాపింగ్ చేస్తున్నారా? చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు మీషోలో అయితే, ఎందుకంటే చాలా తక్కువ ధరలో వస్తున్నాయి మీషోలో అనేసి షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు. మన ఛానల్ అయితే మీషో గురించి రీసెల్లింగ్ ఉంది అండ్ మీషో క్రియేటర్ గురించి, మనం అఫిలియేట్ మార్కెటింగ్ గురించి, మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి, మీషో సెల్లర్గా ఎలా జాయిన్ అవ్వాలి, మీషో సెల్లర్గా మనం ప్రోడక్ట్ ఎలా లిస్టింగ్ చేయాలి, ప్రతి మీషోకి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. సో ఇంకా మీషోలో అయితే షాపింగ్ చేస్తున్నారు. ఇది నిజంగా ఇది ఒక షాకింగ్ అని అనుకోవచ్చు. ఎందుకు షాకింగ్ అంటే ఇందులో ఏంటంటే మీషోలో అనేది ప్రోడక్ట్స్ అనేవి ఏవైనా సరే స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి లోకల్వి, అంటే మనకి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రాండ్ అన్నట్టుగా వాళ్ళు సేల్ చేస్తున్నారు. అవి లోకల్ ప్రోడక్ట్స్ అనేవి అమ్ముతున్నారు. అందరు ఏంటంటే మీషోలో చాలా తక్కువకి వస్తున్నాయనేసి అందరూ మీషో 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 ప్రతి ఒక్కరు మీషోలోనే అన్నీ తీసుకుంటున్నారు ప్రోడక్ట్స్ అనేవి. కానీ స్కిన్కి సంబంధించిన దాంతో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఏవి పడితే అవి మనం అయితే తీసుకోకూడదు. మనం ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా సన్ స్క్రీన్, స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్, మేకప్ కిట్, ఇవన్నీ అయితే లోకల్వి. ఇంకొకటి మనకి ఏదైనా ప్రోడక్ట్ వచ్చిందంటే ఆ ప్రోడక్ట్ బ్యాచ్ నంబర్ అనేది చూసుకోవాలి. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడది అని చూసుకోండి. ఇంకోటి ఎక్స్పైరీ డేట్ ఉందా, అయిపోయిందా. ఒకవేళ 1 monthలో ఎక్స్పైర్ అయిపోయేది అది యూజ్ చేయకండి, మీరు వెంటనే రిటర్న్ అనేది పెట్టేసేయండి. ఇలాంటివి మీరు 1 month కదా అనేసి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ అండి. స్కిన్ ఏదైనా అయ్యిందంటే ఇంకా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ప్రోడక్ట్స్ అనేవి చాలామంది సెల్లర్స్ అనేవి సేల్ చేస్తున్నారంట మీషోలో అయితే. సో అందరూ చూసి జాగ్రత్తగా అయితే షాపింగ్ అయితే చేయండి మీషోలో అయితే. ఒకవేళ మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నారంటే అది మీరు వీడియో అనేది ఖచ్చితంగా అయితే వీడియో తీసుకోండి. మీరు అన్బాక్సింగ్ చేసేటప్పుడు వీడియో ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మీరు ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి వస్తుంది. ఏంటంటే అది అదే నేమే ఉంటుంది, కానీ ఫ్లేవర్ అనేది చేంజ్ అవ్వడం అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఇవన్నీ అయితే చూసుకొని వీడియో అయితే ఖచ్చితంగా తీసుకోండి. మీషోలో అనేది ఇలా జరుగుతుంది. మీషోనే కాదండి, ఫ్లిప్కార్ట్లో కూడా ఇలానే ఉంది. ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇలానే ఉన్నాయి. నేను చూశాను కూడా ఫ్లిప్కార్ట్లో కూడా ప్రోడక్ట్స్ అనేవి స్కిన్కి సంబంధించి మేకప్ కిట్ అన్నీ చాలా తక్కువ అనేసి మేకప్ కిట్ ఏంటంటే 130 రూపీస్కి మేకప్ కిట్ అన్నీ ఒక 15 ఐటమ్స్ వస్తున్నాయి అనేసి ఇలా ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి. సేమ్ మీషోలో కూడా ఉన్నాయి. కానీ మీషోలో 100 రూపీస్ ఉంటే ఫ్లిప్కార్ట్లో 50 రూపీస్ ఉంటుంది. ఇక ప్రైజెస్ ఏంటంటే మీషోకి ఫ్లిప్కార్ట్కి ఏంటంటే మీషోలో చాలా తక్కువ బడ్జెట్లో వస్తాయి. ఫ్లిప్కార్ట్లో ఏంటంటే ఇంకా 30-50 రూపీస్ ఎక్కువే ఉంటుంది ఫ్లిప్కార్ట్లో అమౌంట్ అనేది. ఇక్కడ మీషోలో అనేది ఇలా జరుగుతుంది. ఫస్ట్ అయితే సెల్లర్ డీటెయిల్స్ కూడా చూసుకోండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ మీకు డెలివరీ అయిన తర్వాత బ్యాచ్ నెంబర్ చూసుకోండి, మ్యానుఫ్యాక్చర్ చూసుకోండి. ఈ సన్ స్క్రీన్ అది SPF మీకు 50 ఉందా లేదా, సన్ స్క్రీన్ 50 కంటే తక్కువ ఉన్నది మాత్రం అసలు యూజ్ చేయకండి. సన్ స్క్రీన్ అనేది స్కిన్ అనేది చాలా సెన్సిటివ్. ఏదైనా అయిందంటే స్కిన్ తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే 50 SPF ఉంటేనే మీరు సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. ఎక్స్పైర్ డేట్ 1 month, 2 months, 3 months లోపు ఉంటే కూడా మీరు ఎక్స్పైర్ అయిపోయేటట్టుగా అయితే అలాంటివి అయితే అసలు యూజ్ చేయకండి. వెంటనే అనేది మీరు రిటర్న్ అనేది పెట్టేసేయండి మీషోలో. ఇంకో మీషోలో లోన్ ఇస్తున్నారు. ఆల్రెడీ అందరు చూసే ఉంటారు. మీషో పే లెటర్తో మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు 100 రూపీస్ది 29 రూపీస్కే వస్తుంది, 35 రూపీస్కే వస్తుంది, 50 రూపీస్కే వస్తుంది అనేసి చూసారా మీరు. మీషో పే లెటర్ అనేది ప్రతి ఒక్కరికి షో అవుతుంది. ఏంటంటే సిబిల్ అనేది చాలా తక్కువ ఉన్నా సరే లోన్ అయితే ఇస్తుంది మీషో అనేది. మీషో వాడైతే ఇవ్వట్లేదు లోన్. మీషోలో లోన్ అనేది ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఇస్తున్నారనమాట లోనే. లైక్ ఏంటంటే లేజీ పే ఇట్లాంటి యాప్స్ వాళ్ళు అయితే మీకు లోన్ అనేది ఇస్తారు. సో మీరు ఆ లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఆ లోన్ అమౌంట్ అనేది మీరు ఒక 15 days 20 days తర్వాత మళ్ళీ మీరు పే చేయాలి.
ఇంకా మీరు పే చేయక ముందు నుంచే మీకు కాల్స్ వస్తూ ఉంటాయి. ఇంకా పెద్ద టార్చర్ అయిపోతుంది. ఇంకా మీరు మీషో పే లెటర్ కన్నా యూజ్ చేస్తున్నట్లయితే కామెంట్ అయితే చేయండి. ఎవరైనా మీషో పే లెటర్ యూజ్ చేస్తున్నారా అనేసి నిజంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి నాకైతే. ఎందుకంటే అందరు ఇప్పుడు ఏంటంటే అరే ఇదేంది 29 రూపీస్కే ఉంది కదా, 150ది 29కే ఉంది, ఇదేదో మీషో పే లెటర్ తీసుకోవచ్చు కదా అనేసి తీసుకున్న తర్వాత మీకు ప్రైజెస్ అనేవి చేంజ్ అయిపోతాయి. మీరు తీసుకోకుండా ఉన్నంత వరకు మీకు అమౌంట్ అనేది తక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఒకరు అనేది జాయిన్ ఇంకా తీసుకుంటే వాళ్ళకు కొంచెం ఇంకా ఇంప్రెషన్ అనేది ఇంకా పెరుగుతుంది అనేసి వాళ్ళు కూడా లోన్ ఇస్తారు. వన్స్ మీరు ఆ లోన్ తీసుకున్న తర్వాత మీకు ఏంటంటే మళ్ళీ ప్రైస్ అనేది చేంజ్. మీరు ఏ ప్రోడక్ట్ అయితే చూసారో అదే ప్రోడక్ట్ మీకు 79 రూపీస్ ఉంటుంది. ఇవన్నీ అయితే ప్రాబ్లం అనేది ఇవన్నీ అయితే నేను ఫేస్ చేశాను, అన్నీ నేను చూశాను. ఇవన్నీ అయితే మీషోలో నేనైతే ఎక్కడ మీషో పే లెటర్ అవన్నీ అయితే తీసుకోలేదు. నేను యూజ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని మీతో షేర్ చేస్తున్నాను. సో మీషో పే లెటర్లు అయితే ఇలా ఉంది. ఇంకా ప్రోడక్ట్స్ గురించి అయితే చాలా జాగ్రత్తగా చూసి తీసుకోండి. మీరు ఏది పడితే అది ప్రోడక్ట్స్ అనేవి తీసుకోకండి. ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతుంది కూడా మీషో ప్రోడక్ట్స్ గురించి. సో అందరు చూసి జాగ్రత్తగా అయితే మీషోలో అయితే షాపింగ్ అయితే చేయండి. వీలైనంత వరకు ఆన్లైన్లో ఏది కూడా స్కిన్కి సంబంధించింది తీసుకోకపోవడమే బెటర్ అండి. మీరు డైరెక్ట్ వెళ్ళి చూసి తీసుకోవడం బెటర్. ఇలా ఆన్లైన్లో పర్చేస్ చేయడం వల్ల ఏదో ఒక ఇష్యూ అయితే అవుతుంది. స్కిన్కి ఏదైనా వచ్చిందంటే ఇంకా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే నేనైతే మీషోకి సంబంధించింది ప్రతి వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది కదా. సో అందుకే నేను మీషోకి సంబంధించింది కాబట్టి మీతో అయితే నేను ఖచ్చితంగా ఈ వీడియో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. సో మీకు వీలైనంత వరకు వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో మీరు సగం వరకు చూసి కామెంట్ అయితే చేయకండి, కంప్లీట్గా వీడియో అయితే చూడండి. సో మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అని అనిపిస్తే మాత్రం వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పండు అఫీషియల్ 1M ఛానల్కి. మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే డైలీ అయితే మీకు మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ డైలీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.